స్తోత్రాలు. మరి పెద్దలకిను సేవకులకును అందరికీ మీ అందరికీ కూడా నా యొక్క వందనములు తెలుపుతూ ఉన్నాను. మంచిది. ఉదయకాలం కూడా దేవుడు మరి బెల్లంకొండ ప్రభుదాస్ గారిని వాడుకున్నాడు. మరి నేను కూడా మరి ఎలీషా చెప్పినప్పుడు దేవుని మాటలు ఎక్కడైనా మనం అందించాలని మనం ఏర్పరచుకున్నాడు దేవుడు. అది ఏ స్థానంలో అయినా కానీ ఎక్కడైనా కానీ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ గ్రామంలో ఇప్పుడు దాకా మనం ఉన్నామంటే నిజంగా కూడా ఇక్కడ కూర్చొని అది దేవుని కృపే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క స్వార్థ కూటమి ఏర్పాటు జరిగింది. నేను నా జీవితంలో ఒక 2 మాటలు చెప్పి వాక్యాన్ని బోధిస్తాం. హల్లెలూయా చెప్దాం. అందరూ హుషారుగా ఉండండి. దేవుని స్తోత్రము కలుగును గాక. నాకు ఇచ్చిన సమయంలో క్లుప్తంగా నేనేం చెప్పబోతున్నానంటే, దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఎక్కడ నివాసం చేస్తాడు, మూడోది ఎందువలన ఆయన నమ్ముకోవాలి. ఈ 3 విషయాల మీద నేను దేవుడితో మీ అందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ నా సాక్ష్యం ఏంటంటే, ప్రభువు చెప్తున్నాడు, 2 మాటలు చెప్పి ముగిస్తాను. నేను ఈశ్వరుడు భక్తుణ్ణి, శివుడు భక్తుణ్ణి. కానీ నేను పెళ్ళైన తర్వాత మలయాళ మంత్రాలు నేర్చుకొని చిత్తూరు నారాయణవనము, మంచాలపల్లి పెద్ద పెద్ద మాంత్రికులతో కూడా తిరిగినటువంటి వ్యక్తి నేను. అయితే నాకు 3 మగబిడ్డలు చనిపోయిన తర్వాత 3 మగపిల్లలు, పెద్ద ఆపరేషన్లు, మరి కుటుంబమే పూజ్యమైపోయింది. నేను ఆ పూజలు పురస్కారాలు చక్కగా సోమవారం అయితే చాలా చక్కగా పూజ చేసేవాడిని. క్వార్టర్ మందు కూడా తాగి తలకు పోసుకునేవాడిని. ఇలాగా మాంత్రికులతో కూడా తిరుగుతూ ఉండేవాడిని. ప్రియులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు నిజంగా కూడా ఇక్కడ నిలబడటానికి కూడా నా అర్హత లేను. నేను మీ అందరూ ఎదుట నేను చెప్తున్నాను, అన్నీ కోల్పోయినా. నేను పిల్లలు కోల్పోయినాను, ఆస్తి కోల్పోయినాను, బంధువులు కోల్పోయినాను, సమస్తం కోల్పోయి యేసయ్య పిలిచిన తర్వాత, రానా కుమారుడా, ఈ కోల్పోయినటన్నిటికీ నేనే నీకు మార్గం చూపిస్తానని చెప్పినప్పుడు యేసు పిలిచిన తర్వాత యేసు దగ్గరకు వచ్చాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నేను విషయం ఎక్కువగా నేను సాక్ష్యం చెప్పడం లేదు. నేను మంత్రగాన్ని, బహు పెద్దలతో కూడా బాగా తిరిగేవాడిని నైట్ కూడా. కానీ దేవుడు ఈరోజు ఈ స్థితిలోకి నన్ను తీసుకుని వచ్చి 5 ఏళ్ల కంటే కూడా నేను ఒక నెలంతా బ్లీడింగ్ ఎక్కడ పోయినా చనిపోతుంది అన్నప్పుడు, ఇదే లాస్ట్ ఆమె చనిపోతుంది ఏదైనా పెట్టేసేయాలి అన్నప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో కూడా. అక్కడి నుంచి నేను నమ్ముకున్న తర్వాత యేసయ్య నా భార్యను కూడా బ్రతికించినాడు. బ్రతికించి ఆ దురాత్మను ఎల్లగొట్టి మాలోనే ఒక సెంచు కాటేది. మా ఇల్లు పూజ్యం అయిపోయింది. అందుకని నేనేం చేశానంటే, మంత్రాలు నేర్చుకొని మంచిగా మంచి చిత్తూరు నారాయణవనంలో పెద్ద పెద్ద మాంత్రికులతో కూడా తిరిగి మంచి మంత్రాలు నేర్చుకొని రా అంటే, ఎవరికి ఇలాంటి బిడ్డలు చనిపోకూడదు అనేటువంటిది నేను మందిరం కట్టిన కాడ ఆపోజిట్ వేసి నేర్చుకొని వచ్చి అక్కడే ఒక గుడి కట్టాలని ప్లాన్ వేసినాను. కానీ దేవుడు ఏం చేశాడంటే, నా ప్లాన్ అంతా అడర్బ్లాక్ చేసేసి ఆయన సేవలో ఆయన పెద్ద మందిరం కట్టుకున్నాడు. అక్కడ సభలు కడుతున్న స్తోత్రం కలగడం కాక ఈరోజు ఒక 70-80 మంది అక్కడ నడుస్తూ ఉన్నారు.